ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బస్సు యాత్ర మూడో రోజు కొనసాగుతోంది. మరి కాసేపట్లోనే ఎమ్మిగనూరు బహిరంగ సభకు ఆయన హాజరు కాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అందిస్తున్నాను. నిజానికి చెప్పాలంటే ఇది ఎన్నికల సమయం. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాలతో బిజీగా గడిపే సమయం. ఎవరి వ్యూహాలతో వారు ముందుకు సాగేటటువంటి సమయం. కానీ చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఆఖరికి రామోజీ అయినా ఇప్పుడు అందరి దృష్టి ఒక్క జగన్ పైనే. జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రపైనే, జగన్ వేసే ప్రతి అడుగుపైనే, ఆయనకు అందుతున్నటువంటి జన నీరాజనం పైనే, దిక్కులు పిక్కటిల్లేలా వినిపిస్తున్నటువంటి జగన్ నినాదం పైనే, తూటాల్లా దూసుకొస్తున్న ఆయన ప్రసంగాలపైనే అసలు ఏం జరుగుతోంది? జగన్ చేపట్టినటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్రలు ఎందుకు ఈ స్థాయిలో జనం పోటెత్తుతున్నారని ప్రత్యర్థులు మదన పడుతూ తమ సభలు, సమావేశాలు, టికెట్ల పంపకాల గోల అన్నింటినీ పక్కన పెట్టి పూర్తిగా జగన్ అడుగులపైనే దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రత్యర్థుల పరిస్థితి ఎలా ఉంటే ఇక అభిమానుల గురించి ఏం చెప్పాలి, ఎన్నని చెప్పాలి? దారి పొడవునా జగన్కు నీరాజనం పడుతున్నారు. మరి కాసేపట్లోనే ఎమ్మిగనూరు సభకు ఆయన చేరుకోబోతున్నారు. మూడవ రోజు సభ. 2 రోజుల్లో ఆయన ప్రసంగాలు విన్నాం. వాడి వేడిగా ఏ రకంగా సాగిందో చూశాం. అసలు ప్రస్తుతం ఎమ్మిగనూరు సభ వద్ద ఎలాంటి సిచ్యువేషన్ ఉందో మా ప్రతినిధి ఇస్మాయిల్ మనకు అందిస్తారు. ఇస్మాయిల్తో మనం మాట్లాడదాం. ఇస్మాయిల్, ఏంటి అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? ఎలా ఉంది సిచ్యువేషన్? 2 రోజులు జరిగినటువంటి సభలు చూశారు. ఈ రోజు మూడో రోజు సభ జరగబోతోంది. ఎలా కనిపిస్తోంది? అంతకు మించి అన్నట్టుగా ఉందా? డెఫినెట్గా ఈశ్వర్, నేను ముందుగా పొద్దుటూరుకు సంబంధించినటువంటి మీటింగ్ కవర్ చేశాను. నిన్న నంద్యాల మీటింగ్ దగ్గర ఉన్నాను. ఈరోజు ఎమ్మిగనూరులో ఉన్నాను. నా చుట్టూ ఎక్కడ కూడా జనం తప్ప ఇంకో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా నేను ఎమ్మిగనూరులో చూసినటువంటి జనం ఎక్కడ కూడా, మీరు నంద్యాల కావచ్చు, అదేవిధంగా పొద్దుటూరు కావచ్చు, దానికి మించిన జనం ఇక్కడ ఉన్నారు. వీళ్ళు భారీగా ఇంకా వస్తున్నారు. గ్రౌండ్ పూర్తిగా ఇప్పటికే నిండిపోయింది. బయట మొత్తం ఎక్కడ చూసినా కానీ పూర్తిగా జనంతో నిండిపోయినటువంటి సిచ్యువేషన్. చెప్పండి, మీరు అక్కడి నుంచి నేను చూస్తున్నాను, మీరు బస్సులో వచ్చారు, జగన్ సీఎం ఎందుకు ఇంత క్రేజ్ ఉంది? ఎందుకు ఇంత దూరం నుంచి? పిల్లలకి బాగా చేసినాడు. ట్యాబ్లు ఇచ్చినాడు, బూట్లు ఇచ్చినాడు, దుస్తులు ఇచ్చినాడు, అమ్మ ఒడి, రైతుకి రైతు భరోసా. దేవుడు వైఎస్ఆర్ దేవుడు, ఈయన ఇంకా చిన్న దేవుడు. మనం చూడొచ్చు, చాలా మంది ఉన్నారు. ఇంతమంది ఎమ్మిగనూరులో ఎప్పుడైనా మీరు చూసారా ఇటువంటి మీటింగ్? ఎప్పుడైనా గతంలో చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఇంత జనం చూడడం ఇదే మొదటిసారి. నాకు 36 ఏండ్లు. ఇప్పుడు నేను ఈ రాజకీయంలో ఉండి 25 ఏండ్లుగా ఇక్కడ చూస్తున్నాను. ఇంత జనాలు ఎప్పుడు చూడలేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మాత్రం వస్తున్నారు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కేవలం 5 ఏండ్లలో చేసిన అభివృద్ధిని 14 ఏండ్లో ఉన్న సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు చేయలేకపోయారు? చాలా మంది ఉన్నారు. నేను చాలా మందితో మాట్లాడుతాను. ఒకసారి చెప్పండి, ఒక లీడర్ గురించి, ఒక నాయకుడి గురించి ఇన్ని లక్షల మంది కదులుతున్నారు. ఇటువంటి క్రేజ్ ఎప్పుడైనా చూసారా? ఎందుకు ఒక నాయకుడి మీద ఇంత నమ్మకం ఉంది? ఒక గవర్నమెంట్ వచ్చినప్పుడు రైతే దండగా అన్నాయన. ఇప్పుడు వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి రైతే రాజు అనుకున్నాడు. కొంతమంది రైతులకి చాలా అభివృద్ధి పనులు చేసినాడు. మనకి రైతులకి చాలా మంచి పనులు చేసుకుని ఆనందంగా ఉంది. ఆర్బీకే కేంద్రాలు కానీ, సచివాలయం కానీ, చిన్న కారు రైతులకి అందరికీ సచివాలయం, ఆర్బీకే కేంద్రాలు చేసి నాణ్యమైన విత్తనాలు మరియు ఎరువులు, విత్తనాలు, అన్ని మందులు స్వచ్ఛందంగా బాగానే ఇచ్చేస్తున్నాడు. చాలా బాగా చేస్తున్నటువంటి మాట. నేను ఒకసారి మీరు వెనక్కి జరిగితే ఇక్కడ జనం ఎట్లున్నారో చూపెట్టడానికి ప్రయత్నం చేస్తాను. చాలా మంది ఇక్కడ ఉన్నారు. చెప్పండి అన్న, ఎందుకు ఒక జగన్మోహన్ రెడ్డి కోసం ఇంతమంది? రెడ్డి కోసం అంతా అభివృద్ధి బాగానే చేసినాడు. ప్రతి ఒక్కరికి అమ్మఒడి, నా కొడుకు చేసినాడు, ప్రతి ఒక్కరికి చేసినాడు. మా ఇంట్లో అందరికి వస్తున్నాయి. మా అమ్మకు వచ్చేసి పొదుపు లక్ష్మిలో వస్తుంది, మా నాన్నకు వచ్చేసి వృద్ధాప్య పింఛన్ వస్తుంది. ఏమంటే రుణమాఫీ పెడితే ఖచ్చితంగా జగనే వస్తుంది. హాస్పిటల్ బాగున్నాయి. చాలా మంది మాది చిట్ట చివరి గ్రామం. ఇంతవరకు ఏ అభివృద్ధి చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వారు వచ్చిన తర్వాత మన మండలంలోని ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు వేయడం కానీ, నాడు నేడు కింద పాఠశాలలో అభివృద్ధి చేయడం కానీ, వీళ్ళందరూ కూడా చాలా
అంటే ఒక 40-45 ఇయర్స్ ఉన్నటువంటిది చాలా పరిపక్వత ఉన్నటువంటి మనుషులు. మీరు ఎక్కడ చిన్న పిల్లలు 14-15 ఏళ్ళ పిల్లలు ఇక్కడ కనబడరు. ఇక్కడ 45 ఏళ్ళు 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఉన్నటువంటి సీనియర్ పీపుల్, పరిపక్వత ఉన్నటువంటి వాళ్ళు, ఆలోచన ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి నేను ఎండలో చూస్తున్నాను. కొన్ని కిలోమీటర్ల నుంచి దాదాపు నేను ఉదయం నుంచి చూసుకుంటే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పెంచికలపాడు, కర్నూలు నుంచి చూసుకుంటే పాణ్యం నియోజకవర్గం నుంచి నేను ఎమ్మిగనూరు దాకా వచ్చాను. ఎమ్మిగనూరు వరకు కూడా కంటిన్యూషన్గా ఇదే ఉంది. మధ్యలో మనం కొడుమూరు కావచ్చు, మిగిలిన నియోజకవర్గాలు కావచ్చు, ప్రతి నియోజకవర్గంలో జనాలు ఈ విధంగా కదులుతున్నటువంటి దృశ్యం. ఇక్కడ నుంచి గుత్తి వరకు వెళ్తారు. గుత్తి వరకు కూడా ప్రతి విలేజ్లో ఎక్కడైనా కానీ కనీసం 1000 మంది ఒక గ్రామంలో ఉంటే 1000 మంది ఈ రోజు ఉదయం నుంచి కూడా అక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి సిచ్యువేషన్. పెద్దయినా చెప్పండి, ఇంత ఎత్తున జనం వస్తున్నారు కదా, ఏంది అసలు? నాకు ఒకటి మీరు అర్థం చేయించండి, ఎందుకు ఇంతమంది కదులుతున్నారు? సార్ మాకు ఎంత చాలా మంచి పనులు చేసినాడు. ఇప్పుడు ఇదొకటి రుణమాఫీ ఒకటి ఇచ్చినాడంటే మళ్ళీ 10 సంవత్సరాలు సీఎం కాలేదు జగన్ మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఒకసారి నేను వెనక్కి వెళ్ళి చూపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను. జనాల్లోంచి ఒకసారి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు చెప్పండి. ఎక్కడి నుంచి? సార్ నేను ఎంటెక్ స్టూడెంట్ని. బట్ ఏ క్యాండిడేట్ని చూసి ఎక్కడే ఓటేయరు, పైన జగన్ను చూసి మాత్రమే ఓటేస్తారు. ఓన్లీ జగన్. మన మంత్రాలయం కార్యాలయం బాలిరెడ్డి సార్ గారిని, ఇక్కడ బుట్టారెడ్డి మీనూరు మేడం కానీ వాళ్ళని చూసి ఓటేరు సార్. ఓన్లీ జగన్ చూసి మాత్రం ఓటేస్తారు మా ప్రజలు. దిస్ ఇస్ జగన్ క్రేజ్. చాలా మంది వస్తున్నారు, మైనార్టీస్ కూడా ఉన్నారు. చెప్పండి, ఈసారి మైనార్టీస్ ఏం ఆలోచిస్తున్నారు? బీజేపీతో టీడీపీ కలిసి ఉంది, ఈ ఏరియాలో మైనార్టీల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. మైనార్టీ సంఖ్య మొత్తము జగన్మోహన్ రెడ్డి వెనకలే ఉన్నారు. వై నాట్ 107 75% గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంత చేతులు కలిపిన దానికోసము, మోడీతో చేతులు కలిపిన దానికోసం వైఎస్ఆర్ పార్టీలో మొత్తం వైఎస్ఆర్కే చేస్తున్నారు అభిమానులు. మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంది. కొంతమందికి అమ్మ ఒడి వచ్చింది, కొంతమందికి రైతు భరోసా వచ్చింది, కొంతమంది మైనార్టీ జగన్మోహన్ రెడ్డి వెంట ఉంటామంటున్నారు. బట్ ఎక్కడ చూసినా కానీ ఈ క్రేజ్ కనబడుతోంది. వందలుగా జనం కదులుతున్నారు. గ్రౌండ్ వైపు వెళ్తున్నటువంటి దృశ్యం చూడొచ్చు. చాలా మంది ఇటువైపు వస్తున్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మహిళలు, ఇది మొత్తం గ్రౌండ్ బయట ఉన్నటువంటి దృశ్యాన్ని నేను మీకు చూపిస్తాను. మహిళలందరూ కూడా గ్రౌండ్ లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నటువంటి దృశ్యము ఇది. దాదాపు గ్రౌండ్ నుంచి నేను ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉన్నాను. బట్ స్టిల్ ఏదైతే మొత్తం గ్రౌండ్ కు వెళ్ళేటువంటి దారుల్లో సిచ్యువేషన్ కనబడుతుంది. సభా ప్రాంగణానికి ఎంత దూరంలో సీఎం కాన్వాయ్ కనిపిస్తోంది అంటే బస్సు కనిపిస్తోంది, ఎంతసేపట్లో రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అక్కడ వచ్చినటువంటి జన సందోహాన్ని దాటుకుంటూ ముందుకు రావడం, అనుకున్న సమయానికి రావడం సాధ్యమయ్యే విషయంగా కనిపిస్తోందా? ఈ ఏరియా డెఫినెట్గా ఈ ఏరియా మొత్తం పోలీసులు. నిన్న నేను నంద్యాలలో కూడా చూశాను. నంద్యాలలో ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ దగ్గరికి రావాలంటే జగన్మోహన్ రెడ్డి నిజంగానే బస్సు ఆపి వేరే వెహికల్లో రావాల్సినటువంటి సిచ్యువేషన్. రోడ్లన్నీ కూడా పూర్తిగా కిక్కిరిసిపోయాయి. ఈ రోజు కూడా ఈ ఏరియాలోకి రావాలంటే డెఫినెట్గా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. మొత్తం జనంతో ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రౌండ్ నుంచి దాదాపు 1/2 కిలోమీటర్ 700 మీటర్స్ దూరంలో నేను ఉన్నాను. ఇటువంటి దాదాపు 5 దారులు ఉన్నాయి. 5 దారుల నుంచి గ్రౌండ్కు జనం రావచ్చు. ఎమ్మిగనూరులో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. మీరు ఒకసారి చూపిస్తాను ఏ విధంగా ఒక సంబరం లాగా జనాలు వస్తున్నారో చాలా స్పష్టంగా చూడొచ్చు. ఏ విధంగా ఒక పండగ లాగా వాళ్ళందరూ బస్సులు దిగి తమను తాము సెలబ్రేట్ చేసుకుంటూ ఈ యాత్రలో చూస్తున్నారు. డెఫినెట్గా ఇది ఒక ఫినామినా. ఈ ఫినామినా గత కొద్ది రోజుల నుంచి 2-3 రోజుల నుంచి ఈ ఏరియాని మొత్తాన్ని చుట్టేసింది. వాళ్ళు సెలబ్రేట్ చేసేటువంటి విధానం ఎవరైనా కావచ్చు, ఒక మీటింగ్కి వస్తున్నప్పుడు చాలా మందిని తరలిస్తారు, బలవంతంగా తీసుకొస్తారు. వీళ్ళందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వస్తున్నటువంటి దృశ్యాన్ని, డప్పులతో వెళ్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూడొచ్చు. భారీగా మీరు కంటి చూపు మేరలో, అన్ని మార్గాల్లో కంటి చూపు మేరలో వెళ్తున్నటువంటి వాళ్ళని చూడొచ్చు. మహిళలు ఎంత సంఖ్యలో వస్తున్నారో చూడండి. సో ప్రతి చోట కూడా ఇటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. చెప్పండి అన్న. ఆలూరు నియోజకవర్గం మాది. ఆలూరు నియోజకవర్గం 100% గెలుచుకుంటాము, జగన్ అన్ని గెలుచుకుంటాము. మనం చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని చూసి మేము ఓటేస్తామనేటువంటి మాట చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట. నేను ఏదైతే ఈ ఏరియాలో ఉన్నాను, ప్రస్తుతం ఇక్కడికి వెళ్ళేటువంటి ఏరియాలో ఉన్నాను. ఇక్కడ నుంచి దాదాపు 5 రోడ్లు కూడా పూర్తిగా ప్యాక్ అయిపోయాయి. మరొక అరగంట 40 నిమిషాల తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి కాన్వాయ్ ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం కనిపించట్లేదు. చాలా మంది జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి ప్లకార్డులు, ఆయనకు సంబంధించినటువంటి కటౌట్స్ పట్టుకొని ఇక్కడికి వస్తున్నటువంటి ఒక సెలబ్రేషన్ మోడ్ని ఇక్కడ నేను చూస్తున్నాను. ఈశ్వర్. ఎస్, థ్యాంక్ యూ ఇస్మాయిల్. మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. మీరు చూపించినటువంటి దృశ్యాలు చూస్తుంటే ఒకటే అర్థమవుతోంది, ఎమ్మిగనూరుకు ప్రత్యేకంగా పండగ వచ్చినట్లుగా కనిపిస్తోంది. ఎమ్మిగనూరులో ఈరోజు ఒక
పండుగ కనిపిస్తోంది, పండుగ వాతావరణం కనిపిస్తోంది, పండుగలా దిగి వచ్చాడు మా నాయకుడు అన్నట్లుగా ప్రతి ఒక్కరిలోనూ ఆనందం కనిపిస్తోంది. ఎస్, మరి కాసేపట్లోనే వారి ఊహలకు లేకపోతే వారి ఆలోచనలకు, వారి కలలకు, వారు ఎదురు చూస్తున్నటువంటి క్షణాలను సాకారం చేస్తూ సీఎం వైఎస్ జగన్ సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు.